జగన్ని అరెస్ట్ చేసి ఆనాడు హీరోని చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు అయితే అది ఓ చెన్నారెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, లేకపోతే కనుక మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి అంటూ వాళ్ళకు కూడా రాజకీయాల్లో వాటా తప్పించి వాళ్ళు రాజకీయ అధికారం, రాజ్యాధికారం అందుకోలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకోవడానికి కారణమైంది తనని హింసించడం, తనని 16 నెలలు జైల్లో పెట్టడం. దాంట్లో కాంగ్రెస్కి తెలుగుదేశం కూడా జట్టు కట్టిందన్నటువంటి ఫీలింగ్ జనంలో రావడమే అతను ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కారణమైంది. ఆ రోజు 45% ఓట్లు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అయితే 2019కి వచ్చేటప్పటికి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగన్ చేసిన తప్పుల్లో ఒకటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం. అవినీతి కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడితే వృద్ధాప్యంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి వేధించారన్నటువంటి ఫీలింగ్, సెంటిమెంటల్గా ప్రతీకార రాజకీయాలు అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళి అది చంద్రబాబు గారికి వాళ్ళ అప్రతిహాత విజయం 164 సీట్లతో విజయం సాధించడం సాధ్యమైంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, జగన్ని అరెస్ట్ చేయాలి అన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి ఫీలింగ్ జగన్ని జైల్లో పడేయించాలన్నట్టు. ఇందులో 2 కోణాలు. ఒకటి, పాత కేసులలో జైల్లో పెట్టడం అన్నటువంటిది కోర్టుల చేతుల్లో ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేగంగా సాక్ష్యాలు సమర్పించితే కోర్టు ఇచ్చేటటువంటి తీర్పుల మీద ఆధారపడి, అది ఒక ఆస్పెక్ట్. అట్లయితే కనుక వీళ్ళ చేతికి మట్టేమంటారు. అలా కాకుండా ఇప్పుడు ఏ రఘురామకృష్ణరాజు కంప్లైంట్ ఆధారంగా లేకపోతే ఇంకొక కంప్లైంట్ ఆధారంగానూ జగన్ని అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతారు. చేస్తే అప్పటి రాజకీయం ఎట్లా ఉంటుంది, ఇది రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేయాల్సిన అంశం.